హాయ్ ఫ్రెండ్స్, నేను జేసన్ బైసని. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే జురాసిక్ వరల్డ్ రీబర్త్ అనే మూవీ చూసి వస్తున్నాను. సో ఈ మూవీ వచ్చేసరికి ఇవాళ రిలీజ్ అయింది. ఇది వచ్చేసరికి జురాసిక్ వరల్డ్ కంటిన్యూషన్ మూవీ. అండ్ ముందుగా వచ్చేసరికి జురాసిక్ వరల్డ్ లో 7th మూవీ ఇది. సో ఆల్రెడీ ఫస్ట్ జురాసిక్ పార్క్ సిరీస్ లో 3 సినిమాలు ఉన్నాయి. అండ్ దాని తర్వాత జురాసిక్ వరల్డ్ లో 4వ సినిమా ఇది. జురాసిక్ వరల్డ్ ఫారెన్ కింగ్డమ్, జురాసిక్ వరల్డ్ డామినన్, అండ్ ఇప్పుడు జురాసిక్ వరల్డ్ రీబర్త్. సో మనకు అర్థమైంది జురాసిక్ వరల్డ్ రీబర్త్ అంటేనే అంటే కొత్త డైనోసార్స్ వస్తున్నాయని అండ్ కొత్తగా మళ్ళీ క్రియేట్ అవుతుందని జురాసిక్ వరల్డ్ అనేది. సో ఇంక మీద కొత్త స్టోరీస్ కూడా రావచ్చు. అండ్ మూవీగా మెయిన్ మనం మాట్లాడుకుంటే పాత మూవీస్ అన్ని ఈ మధ్య వచ్చే సినిమాలో జురాసిక్ వరల్డ్ సిరీస్ లో సంబంధం లేకుండా ఈ సినిమాని కొత్తగా మళ్ళీ వేరే లెగసీ టైప్ లో మొదలు పెట్టారు. అండ్ మనం మెయిన్ గా ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు పాత జురాసిక్ పార్క్ అనుభవాలు వస్తాయి ఈ సినిమా చూస్తుంటే. అండ్ అప్పట్లో జురాసిక్ పార్క్ 1, 2, 3లో మనం మెయిన్ గా స్టోరీ ఏంటంటే ఒక టీం ఉంటారు, ఆ ఐలాండ్కి వెళ్ళి ఆ డైనోసార్స్ యొక్క డిఎన్ఏనో లేకపోతే అసలు వాటి జీవన శైలిలో లేకపోతే వాటి నుంచి ఏమైనా శాంపిల్స్ తీసుకోవడానికి వాటిని పరిశీలించడానికి వెళ్ళేవాళ్ళు. అప్పట్లో చాలా ఎక్స్పీరియన్స్గా ఉండే సినిమా. మనకంతా తెలుసు లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ అని నేడే చూడండి అని టీవీలో తెగేసేవాళ్ళు యాడ్స్. చాలా సినిమాలు, దెయ్యాల సినిమాలు, డైనోసార్ సినిమాలు, ఇంకా చాలా సినిమాలు యాడ్లు. సో అప్పట్లో మనకు ఏ ఫీల్ అయితే వచ్చిందో ఈ సినిమాలో అదే ఫీల్ అయితే వస్తుంది. అండ్ మెయిన్గా అది కాన్సెప్ట్ మెయిన్ హైలైట్ ఇది. సర్వైవల్ కానీ అడ్వెంచర్ కానీ అంతా మనకి చాలా క్రేజీగా చాలా సూపర్గా ఉండేది. మనకు చాలా బాగా నచ్చింది అంతా ఆ మూమెంట్స్ అంతా ఆ సినిమాలన్నీ. అదే టైప్లో ఈ సినిమా కూడా అదే జోనర్లో ఉంటుంది అడ్వెంచర్గా. సో మనకైతే చాలా మంది బాగా నచ్చింది. అండ్ ఎందుకంటే మెయిన్గా ఈ మధ్య మనం చూస్తున్నాం వచ్చిన సినిమాలు వరల్డ్ కానీ ఫారెన్ కానీ అండ్ తర్వాత డామినెంట్ కానీ అదంతా ఒక ప్లేస్లో జరుగుతూ ఉంటుంది. ఒక జూ లాంటి ప్లేస్లో అండ్ డైనోసార్ ఉంచుతారు కదా ఒక జూ ప్లేస్లో అక్కడ జరుగుతూ ఉంటుంది సీను. ఎందుకంటే ఆ పడక దాటి బయటికి వెళ్ళవు. అండ్ మనకు తెలిసింది అక్కడ ఆ ప్లేస్లో డైనోసార్లు ఉన్నాయి. కానీ ఇది అట్ట కాదు. ఇక్కడ ఎక్కడి నుంచి డైనోసార్ వస్తుందో, ఎటు నుంచి ఎవరిని చంపిద్దో, ఎవరు ఏం జరిగిద్దో ఏం తెలియదు. చాలా సస్పెన్స్గా ఉంటుంది. అండ్ జరుగుతూ ఉంటుంది సీన్స్. ఒకసారి డైనోసార్ రావడం, మనం చంపిద్ది అన్నప్పుడు అది వదిలేయడం, అండ్ మనం ఊహించిన టైంలో అంతే వచ్చేది పట్టుకోవడం. ఇంకా తెలిసిందే కేటగిరీ ఎట్ట తినేసిందో ఆ సీన్స్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. సో సినిమాలో సూపర్ సీన్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకుంటా పోవాలి సినిమాలో. అండ్ మెయిన్గా ఫస్ట్ హాఫ్లో ఒక అరగంట సీన్ అయితే వీళ్ళు బోట్లో వెళ్తారు. ఆ సీన్ అయితే హైలైట్. అసలు అక్కడ డైనోసార్ అటాక్ చేస్తాయి వీళ్ళు బోట్ని. ఆ అరగంట సేపు అసలు ఏం జరిగింది అన్నట్టు ఉంటుంది. ఈ సినిమాలో మెయిన్గా స్టోరీ వచ్చేసరికి ఏంటంటే ఒక టీం ఉంటారు. సో వాళ్ళు వచ్చేసరికి ఒక ఐలాండ్కి వెళ్తారు. ఆ ఐలాండ్కి వెళ్ళి ఒక 3 డైనోసార్స్ యొక్క డిఎన్ఏ తేడానికి వెళ్తారు. ఆ డిఎన్ఏతో వీళ్ళు హార్ట్ ఈ మధ్య చచ్చిపోతున్నారు కదా జనాలు ఎక్కువగా హార్ట్ డిసీజెస్తో. ప్రతి 5 ఒకళ్ళు చచ్చిపోతున్నారు కదా. సో దానికి పరిష్కారం కనుక్కోవడానికి వీళ్ళు టీం వెళ్తారు. అంటే వాటి డైనోసార్స్ యొక్క శాంపిల్స్ తీసుకొని వస్తే వీళ్ళు సైంటిస్ట్ ఇంకా పరిశోధన చేసి మనుషులను బతికేయడానికి. సో వీళ్ళు ఏంటంటే కొంచెంమంది టీంకి ఆశ చూపించి, కొంచెంమంది పవర్ చూపించి, కొంచెంమంది డబ్బులు చూపించి మీకు అది ఇస్తాం మీకు ఇస్తాం మొత్తానికి ఒక టీం ఫామ్ చేసి మొత్తానికి వెళ్తారు. అండ్ ఆ టీంకి వెళ్ళేటప్పుడు దారిలో ఇంకో టీం కూడా జరిగింది. కాకపోతే వాళ్ళు ఏంటంటే 2 టీం వచ్చేసరికి వాళ్ళ డైనోసార్ ద్వారా అటాక్ అయిన వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఆ ఫ్యామిలీ ఈ టీం మొత్తం కలిసి ఐలాండ్కి వెళ్తారు. అక్కడ జరిగే సంఘటనలు, వీళ్ళు చేసే సాహసాలు, వీళ్ళు ఎదుర్కొనే డైనోసార్స్ అటాక్స్ అన్ని మొత్తం సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఉంటాయి. సో చాలా బాగుంది సినిమా, వెళ్ళి చూడండి. మెయిన్గా పిల్లలు చాలా లైక్ చేస్తారు ఈ మూవీని. అండ్ మనకి మెయిన్గా అడ్వెంచర్ చాలా బాగా నచ్చింది. అడ్వెంచర్ ఏం జరిగింది ఏం డైనోసార్ వస్తుందా, ఏం జరిగింది ఇప్పుడు, ఎవరిని తినేసిద్దా అని మనం అయితే చాలా షాక్ అవుతాయి. మెయిన్గా ఈ సినిమాలో మనం మెయిన్గా మాట్లాడుకుంటే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, విజువల్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ సూపర్గా ఉంటుంది. అండ్ డైనోసార్ అయితే 3Dలో చూస్తాం కదా, చాలా క్లారిటీగా మన ముందే నిలబడిందా అన్నట్టు ఉంటుంది. అండ్ చాలా గ్రాఫిక్స్ కూడా బాగుంది. అండ్ ఈ సినిమాలో మెయిన్గా కొత్త డైనోసార్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ అవి వచ్చేసరికి మ్యూటేటెడ్ డైనోసార్స్ అండ్ టీరెక్స్ది అండ్ కొన్ని ర్యాప్టర్స్ డైనోసార్స్ ఎవల్యూషన్ టైప్లో రిలీజ్ చేస్తారు. అండ్ ఇది నెక్స్ట్ స్టెప్ అనుకోవచ్చు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మూవీస్లో ఇంకా ఎవల్యూషన్ టైప్లో మనకి చూస్తున్నాం కదా, ఏలియన్స్, ప్రిడేటర్, వాటి ఎవల్యూషన్స్ ఆల్రెడీ వస్తున్నాయి కదా ఏలియన్ మూవీస్. అదే టైప్లో ఇంకా డైనోసార్స్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారేమో ఎవల్యూషన్ అన్నట్టు డిజిమోన్ టైప్లో. ఇంకా సూపర్గా ఉంటాయి మూవీస్ అయితే. కాకపోతే ఈ సినిమాలో కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీ మెయిన్ లైన్ మాత్రం, కోర్ లైన్ మాత్రం మనకు ఐడియా ఉంటుంది. వీళ్ళు వెళ్ళారు, వీళ్ళ శాంపిల్ తీసుకుని తిరిగి వస్తారు అని మనకు ఐడియా ఉంటుంది. కాకపోతే వాళ్ళు చేసే అడ్వెంచర్ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ డైనోసార్స్ అటాక్స్ కానీ, వీళ్ళ రిఫ్లెక్షన్స్ కానీ, అండ్ ఎవరిని తినేసిద్దానే కానీ, ఎవరు బతుకుతారా, ఎవరు ఉంటారా లేదా, అసలు ఏం చివరికి ఎట్లా బయటపడతారు అనేది మాత్రం సూపర్గా తీశారు డైరెక్టర్. డైరెక్టర్ వచ్చేసరికి గ్యారెత్ ఎడ్వర్డ్స్. ఈయన వచ్చేసరికి మెయిన్గా మాన్స్టర్ మూవీస్తో, సైఫై మూవీస్తో బాగా ఫేమస్ అయిన అన్ని సూపర్ హిట్లే. సో దాంట్లో వచ్చేసరికి మన ముఖ్యంగా గాడ్జిల్లా ఒకటి, దాని ముందు మాన్స్టర్స్ ఒకటి, అండ్ తర్వాత రోగ్ వన్ అనే మూవీ తీశారు స్పేస్ మీద. అది వచ్చేసరికి బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ దాని తర్వాత క్రియేటర్ అని, అండ్ ఇది 5వ సినిమా. ఇది మొత్తం 5వ సినిమా చేశాడు. ఇది కూడా సూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. సో మెయిన్గా మనం ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా మనకి మెయిన్గా పాత సిరీస్ని ఒకసారి ఇది గుర్తు చేసింది. అండ్ ఆ అనుభవం అయితే కంపల్సరీగా వస్తుంది. అడ్వెంచర్ అన్ని మనకి బాగా ఇష్టమైన కాన్సెప్ట్ అన్ని బాగా టచ్ చేశారు. అండ్ దీంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అంటే ఎవల్యూషన్ చూపిపోతున్నారు డైనోసార్స్లో. మామూలుగానే డైనోసార్స్ అంటేనే భయంకరంగా ఉంటాయి వాటిని చూస్తేనే. ఇంకా వాటిని ఏలియన్ టైప్లో చివరి డైనోసార్ టాప్ అసలు అది, దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. నేను దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ట తీసుకోవాలి, చూడాలి రాబోయే మూవీస్లో. నేనైతే దాదాపు ఒక సినిమా అయిపోతే 10 నిమిషాలు వెయిట్ చేశాను. నాతో పాటు 10 మంది ఉన్నారు.
దాదాపు సినిమా హాల్ కూడా వాళ్ళ బాగానే ఫుల్ అయింది, దాదాపు 70% ఆక్యుపెన్సీ వచ్చింది మిగిలిన హాల్లో. అండ్ జనాలు అయితే బాగా లైక్ చేశారు అండ్ త్రీ డీ మూవీని. అండ్ డబ్బింగ్ కూడా, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేశాను, ఏంటంటే పోస్ట్ క్రెడిట్స్ ఏమైనా ఉంటుంది వచ్చే సినిమా ఏమన్నా ఏం లేదు. సో సినిమా అయిపోయినట్టు అయిపోయింది. కాకపోతే వీళ్ళు ఏం చూస్తారు, కాన్సెప్ట్ ఉంది కాబట్టి కంపల్సరీ నెక్స్ట్ మూవీ ట్రై చేస్తారు. ఎందుకంటే ఇది ఎవల్యూషన్ మీద కదా, జురాసిక్ వరల్డ్ రీబర్త్ కదా, కంపల్సరీ వీటికి పార్ట్స్ ఉంటాయి గ్యారంటీగా. సో వాళ్ళు ఇంకా ఎవల్యూషన్ ఎట్లా చేస్తారు చూడాలి. ఈ మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్, కంపల్సరీ వెళ్ళి చూడండి. 3Dలో వచ్చింది, కంపల్సరీ తెలుగు డబ్బింగ్ కూడా మీ అందరికి నచ్చింది. పిల్లలను కూడా తీసుకెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. దాదాపు 2022 తర్వాత మనకి 3 సంవత్సరాల తర్వాత వచ్చింది సినిమా జురాసిక్ వరల్డ్ సిరీస్. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకుంటే జురాసిక్ వరల్డ్ సిరీస్ అంటేనే సినిమా రావడం ఆలస్యం హిట్ అయిపోద్ది సినిమా. ఎందుకంటే వాళ్ళు 100-200 బడ్జెట్ పెడతారు. అసలు ఆ సిరీస్ పేరేంటేనే మినిమం 500-300 వచ్చేస్తే కలెక్షన్. అందులో ఈ మధ్య వరల్డ్ సిరీస్ నుంచి బాగా ఫామ్లో ఉంది జురాసిక్ వరల్డ్ కానీ, జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కానీ, జురాసిక్ వరల్డ్ డామినెంట్ కానీ, ఇప్పుడు వచ్చే జురాసిక్ వరల్డ్ రీబర్త్ కానీ సింపుల్గా 1 బిలియన్ కొడతాయి. ఆల్రెడీ 1 బిలియన్ కొట్టి, ఇది కూడా ఈజీ కొట్టింది 1 బిలియన్. అండ్ మనకి మెయిన్గా మూవీ చాలా బాగుంది, కంపల్సరీ చూడండి. జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ ఇన్ థియేటర్స్, వాచ్ ఇట్ ఇన్ 3D. సూపర్ మూవీ, పిల్లలతో పాటు వెళ్ళండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సూపర్ సీన్స్ మొత్తం అంతా థ్రిల్లింగ్గా సాగింది, మీకు అందరికీ నచ్చింది. కంపల్సరీ వెళ్ళి చూడండి జురాసిక్ వరల్డ్ రీబర్త్. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అని స్టోరీ పరంగా కొంచెం లోగా పెట్టుకోవాలండి. మీకు ఎంటర్టైన్మెంట్ అయితే 100% ఉంటుంది, కాకపోతే స్టోరీ పరంగా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టుకోవాలండి, మీకు కంపల్సరీ సాటిస్ఫై అవుతారు. ఇంకా వచ్చే సినిమాలు మాత్రం అదిరిపోతాయి, ఎందుకంటే మ్యూటేటెడ్ డైనోసార్స్ వస్తున్నాయి. మ్యూటేటెడ్ డైనోసార్స్ కంపల్సరీ మనకి ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది. ఏలియన్ వర్సెస్ ప్రిడేటర్ మూవీస్ టైప్లో ఉంటాయి. ఇంకా సూపర్, వెయిటింగ్ ఫర్ ద జురాసిక్ వరల్డ్ నెక్స్ట్ సిరీస్. దిస్ ఇస్ Jason Bison from Jason Bison Army Cinema Source.